మీరు మెక్కిరిన బిగినరా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నా టాపిక్ వచ్చేసి గేర్ హబ్ గైడ్ లైన్స్. గేర్ హబ్లో ఏమేం మెక్స్ కొనాలి, ఏమేం మెక్స్ కొనకూడదు అన్నది చెప్తాను. ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 1 వచ్చేసి మెక్స్, పార్ట్ 2 వచ్చేసి వెపన్స్ గురించి చెప్తాను. పార్ట్ 1లో ఏం మెక్స్ కొనాలి, ఏం మెక్స్ కొనకూడదు అన్నది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ హబ్లోకి వెళ్దాం. ఇంకా మనకైతే గేర్ హబ్ ఆప్షన్ చివరిలో ఎడ్జ్లో ఒక చోట ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అది అందరికీ తెలిసే ఉంటుంది, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నేనైతే టైర్ 8 దాకా అన్లాక్ చేశాను కాబట్టి నాకు ఏ మెక్స్ మీద కొనాలో, ఏ మెక్స్ కొనకూడదో క్లారిటీ ఉంటుంది. నాకు తెలిసిన క్లారిటీని మీకు ఇస్తాను. మీరు కూడా ఆ మెక్స్ వెపన్స్ కొనుక్కుంటే మంచిది. చాలా మెక్స్ అండ్ చాలా వెపన్స్ అయితే ఉన్నాయి. మేబీ ఎన్నో మెక్స్ ఉన్నాయి, నాకు 41 అనుకుంటా. సరే, ఇంకా మెక్స్లోకి వెళ్ళి ఏ మెక్స్ కొనాలో చెప్తాను ఫస్ట్ నుంచి. టైర్ 1లో మనకి తెలిసిన మెక్స్ ఉన్నదే 2. అక్కడ ఉన్నది పారాగాన్ అండ్ ల్యాన్సర్. మ్యాక్సిమం పారాగాన్ అందరికీ ఫ్రీగానే ఇస్తారు. ల్యాన్సర్ అయితే ఒక 9000 ఉంటుంది అనుకుంటా కొనాలి. ఏ కాయిన్స్ కాదు, క్రెడిట్స్ ఉంటుంది. 9000 క్రెడిట్స్ ఉంటుంది, అంతే. కొనేసేయడమే, ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. అందరూ మ్యాక్సిమం 2 ఫ్రీగానే వస్తాయి. నెక్స్ట్ టైర్ 2లోకి వస్తే 4 మెక్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో పూమా 1, స్లింగ్ షాట్ 1, జాగర్నట్ 1, MD 1 ఉంటుంది అన్నమాట. వీటిలో ఏ మెక్స్ కొనాలి, ఏ మెక్స్ కొనకూడదు మెయిన్గా చెప్తాను. దీంట్లో అయితే స్లింగ్ షాట్ కొనుక్కోండి. మళ్ళీ స్లింగ్ షాట్ కొనుక్కుంటే మంచిది. ఫస్ట్ దాన్ని కొనండి, క్రెడిట్స్తోనే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కొనేస్తారు. ఇంకా జాగర్నట్ కొనుక్కోండి. 45 కాయిన్స్ ఉంటుంది, అంతే. చాలా చీప్ ప్రైస్, ఇంతకుముందు ప్రైస్ ఎక్కువ. దీన్ని కొనుక్కోండి. ఇది యూజ్ఫుల్ అనే కాదు, మామూలుగా చెప్తున్నా, కొనుక్కోండి. ఒక మిషన్ ఉంటుంది కాబట్టి. MDని కొనుక్కోండి. మళ్ళీ MD అయితే క్రెడిట్స్ ఉంటుంది కాబట్టి కొనేసేయండి. ఇంక ఈ పూమా అయితే ఎందుకు పనికిరాదు, వేస్ట్. కొనకండి. దీని బదులు వెపన్స్ ఉంటాయి నెక్స్ట్ టైర్ అన్లాక్ చేయడానికి, ఆ వెపన్స్ కొనుక్కోండి. పూమా అయితే అసలు కొద్ది టైర్లో, మిగతా 3 కొనుక్కుంటే మంచిది. ఇంకా టైర్ 3కి వచ్చేస్తే ఇక్కడైతే 3 మెక్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఫస్ట్ వచ్చేసి గార్డియన్, నెక్స్ట్ ఇంకా గార్డియన్ తర్వాత షాడో ఉంటుంది, షాడో తర్వాత ఏరిస్ ఉంటుంది. దీంట్లో ఏ మెక్స్ కొనాలి, ఏ మెక్స్ కొనకూడదు అంటే ఫస్ట్ గార్డియన్ కొనేసేయండి ఆలోచించకుండా. చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మెక్ అయితే. 16 ఎనర్జీ కెపాసిటీతో వస్తుంది కాబట్టి మంచి మెక్, ఇది యూజ్ అవుతుంది. ఇంక ఏరిస్ అయితే క్రెడిట్స్తో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కొనేసుకోవడమే మంచిది. అది కూడా మంచి యూస్ఫుల్ మేకే. ఇంకా షాడో విషయానికి వస్తే ఇది కొనకపోవడమే మంచిది అని చెప్తాను. ఒకవేళ కొనాలి, బాగుంటుంది చూడడానికి అనిపిస్తే కొనుక్కోండి, కానీ వేస్ట్, అసలు కొనడం వేస్ట్ అది. ఇంకా నెక్స్ట్ టైర్ 4కి వచ్చేస్తే ఇక్కడ కూడా 3 మెక్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాల్కర్ ఉంటుంది, తర్వాత టెంగు, తర్వాత ఆర్కనోస్ ఉంటుంది. దాంట్లో టెంగుని, ఆర్కనోస్ని ఫ్రీ ఇస్తారు మ్యాక్సిమం. ఆర్కనోస్ అయితే ఒక డెబ్రీ ఈవెంట్ అన్నది ఒకటి వస్తుంది, అది దాంట్లో ఇచ్చేస్తారు ఫ్రీగా, మ్యాక్సిమం ఇచ్చేస్తారు. దాంట్లో రాకపోయినా మీరు క్రెడిట్స్తో కొనేయడమే అది. ఇంకా టెంగుని కొనుక్కుంటే చాలా అంటే చాలా మంచిది, చాలా బెస్ట్ మేక్ అనుకోవచ్చు. ఇదైతే యూస్ఫుల్ మేక్, బెస్ట్ మేక్ అని కాదు, యూస్ఫుల్ మేక్. ఇంకా స్టాల్కర్ అంటారా, టెంగుని మ్యాక్సిమం కొనేసేయండి. ఇంకా స్టాల్కర్కి వస్తే అంత యూస్ఫుల్ కాదు. ఈ 2 మెక్స్ ఏ కాయిన్స్తోనే ఉంటాయి. స్టాల్కర్ వద్దనే చెప్తాను, మీ ఇష్టం. నెక్స్ట్ టైర్ అన్లాక్ చేయాలనుకుంటే కొనండి. మ్యాక్సిమం వెపన్స్ ఉంటాయి టైర్ అన్లాక్ చేయడానికి, దాన్ని కొనుక్కోవడం మంచిది. ఇంకా టైర్ 5కి వస్తే ఇక్కడ రెడీమర్, ఐగీస్, సెరఫ్ అండ్ చీతా ఉంటాయి. ఒక 4 మెక్స్ ఉంటాయి. దీంట్లో మనకి వచ్చేసి జెరఫ్ వచ్చేసి ఏ క్రెడిట్స్ కొంటుంది అనమాట, జెరఫ్. మళ్ళీ ఆగండి, జెరఫ్ అయితే చీతా అయితే కొనొద్దు, వేస్ట్. నేను చెప్తున్నాను కదా, ఈ మెక్స్లో, ఈ 4 మెక్స్లో చీతా పనికిరాదు. అంటే ఈ పవర్ఫుల్లే కానీ మరి ఈ 4 మెక్స్లో పోల్చుకుంటే అది లీస్ట్లో ఉంటుంది. ఐగీస్ అయితే చాలా పవర్ఫుల్, ఐగీస్ని కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఈ జెరఫ్ అయితే మ్యాక్సిమం మీకు ఈజీగానే వచ్చేస్తుంది, అంటే ఫ్రీగా కాదు కానీ క్రెడిట్స్కి వచ్చేసి 3 lakhs ఎంతో ఉంటుంది, 3,75,000. ఇంకా ఐగీస్కి వస్తే ఐగీస్ అయితే ఏ కాయిన్స్, అది కనిపిస్తుంది కదా, కొనడం కష్టం. రెడీమర్ కూడా ఏ కాయిన్సే. ఐగీస్ కొనండి ఒకవేళ ఏ కాయిన్స్తో కొనే పని అయితే.
మ్యాక్సిమం కొనడానికి ట్రై చేయండి. మంచి మీకు ఐగీస్ అయితే. రెడీమేడ్ అంత యూజ్ఫుల్ అని కాదు, బాగానే ఉంటుంది, బెటర్ అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టైర్కి వస్తే ప్యాంథర్ ఉంటుంది, అందరి ఫేవరెట్, ఎక్కువ ఫేవరెట్ కిల్ షాట్ ఉంటుంది, సెంటినల్ ఉంటుంది, ఓరియాన్ ఉంటుంది. ఇంకా పోతే ఈ టైర్లో అయితే మనకి ఒకే ఒక మిక్ క్రెడిట్స్కి వస్తుంది. అదే సెంటినల్ అయితే సెంటినల్ క్రెడిట్స్కి వస్తుంది 3,75,000 అలా ఉంటుంది. కొనేసేయండి, యూస్ఫుల్, కొంచెం బెటర్ యూజ్ అవుతుంది బాగానే. దీంట్లో కొనకూడని మెక్ ఇదే కిల్ షాట్. చాలామంది ఫేవరెట్ అనుకుంటారు కానీ అదంత యూస్ఫుల్ మెక్ అయితే కాదు. దాని బదులు ప్యాంథర్ కొనుక్కుంటే చాలా 100 రేట్లు ఎంతో బెస్ట్ కిల్ షాట్తో పోల్చుకుంటే. ఎందుకంటే కిల్ షాట్ అప్గ్రేడెడ్ వర్షన్ నోమాడ్ వచ్చిన తర్వాత కిల్ షాట్ పవర్ అంతా పోయింది. ఇంకా ఓరియాన్ అంటారు, ఓరియాన్ మంచి మెక్కే, కొనాలనుకున్న వాళ్ళు కొనండి, బెస్ట్ మెక్కే, యూస్ఫుల్ మెక్కే అని చెప్తాను. ఓరియాన్ అండ్ ప్యాంథర్ రెండు పవర్ఫుల్లే. నాకు ప్యాంథర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఓరియాన్తో పోల్చుకుంటే. కిల్ షాట్ అయితే వద్దు, అదొకటే నేను చెప్పదలుచుకుంది. ఈ టైర్లో సెంటినల్ కొనేస్తారు, ప్యాంథర్ కొనడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఓరియాన్ కంటే. ఓరియాన్ కూడా కొనడానికి ట్రై చేయండి, రెండు యూస్ఫుల్ మెక్సే ఈ టైర్లో వచ్చేసి. ఇంకా నెక్స్ట్ టైర్కి వస్తే టైర్ 7, దాంట్లో చిన్నగా స్క్రోల్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఈ టైర్కి వస్తే 5 మెక్స్ ఉంటాయి. ఈ 5 మెక్స్లో ఫస్ట్ 2 ఈ రెడ్ డాగ్స్ అండ్ ఈ స్కార్పియస్ అయితే యూస్ఫుల్ కాదు. బ్రిక్ హౌస్ అయితే క్రెడిట్స్కి వచ్చేసి కొనేసేయండి. అంటే 9 lakhs ఉంటుంది, చాలా టఫ్ దీన్ని సేవ్ చేయడం. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ నుంచి కష్టంగా ఉంటుంది కొంచెం గేమ్ కూడా. రెడ్ డాగ్స్ వద్దు, ఇంకా స్కార్పియస్ కూడా వద్దు, కొనుక్కోవడం వేస్ట్, అంత యూస్ఫుల్ కాదు. మరి లెజెండరీ మెక్స్ అనే కానీ లెజెండ్ పవర్తో కలిగి ఉండవు ఇవి. ఇంకా సర్జీ కానీ లేదా ఎక్లిప్స్ కానీ కొనండి. నేనైతే ఎక్కువ ఎక్లిప్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను సర్జీ కంటే. సర్జీ కూడా పవర్ఫుల్లే, ఎక్లిప్స్ పవర్ఫుల్లే. రెండిట్లో ఏది కొన్నా రెండు లెజెండ్సే, రెండు బాగుంటాయి. కాకపోతే సర్జీ ఇప్పుడు బాగుంటుంది కానీ ఫ్యూచర్లో మరి చెప్పలేను, బాగుంటుంది ఫ్యూచర్లో కూడా కొంచెం. ఎక్లిప్స్తో పోల్చుకుంటే కాదు, ఎక్లిప్స్ కొంచెం బాగుంటుంది అని నాకు ఒపీనియన్ దాని ఎబిలిటీ పరంగా అయితే. అందుకని ఎక్లిప్స్ కొనడానికి ట్రై చేయండి ఎక్కువ శాతం. సర్జీ అయినా పర్వాలేదు, రెండు పవర్ఫుల్లే. ఇంకా నెక్స్ట్ టైర్కి వస్తే టైర్ నెంబర్ 8. దీంట్లో స్క్రోల్ చేస్తాను, చూసేయండి ఏమేమి మెక్స్ ఉన్నాయా అన్నది. ఇంకా ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కొట్టేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందా అన్నది. నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నాను అంతే. ఇంకా దీంట్లోకి వస్తే హెమ్లాక్ మనకి వచ్చేస్తుంది అనమాట క్రెడిట్స్కి. చూస్తున్నారు కదా అక్కడ క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయో, 9,37,000. ఇది కూడా అంతే, బ్రిక్ హౌస్తో పాటే ఉంటుంది. ఇంకా దీంట్లో కొన్ని మెక్స్ ఇంకా ఇవ్వలేదు, ఏ కాయిన్స్ కానీ క్రెడిట్స్ కానీ. గేట్ క్యాచర్ అండ్ ఆనెక్స్ యూస్ఫుల్ కాదు, కొనుక్కొని వేస్ట్. నోమాడ్ అంటారా మీ ఇష్టం, కొనుక్కుంటే మంచిదే, యూస్ఫుల్ కొంచెం. లేస్వింగ్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఇంకా రాలేదు. ఇంకా బ్యాషన్ అండ్ వర్టెక్స్కి వస్తే రెండు పవర్ఫుల్లే. నేను వర్టెక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే దాని స్పీడ్ అడ్వాంటేజ్గా ఉంది. బ్యాషన్ కూడా పవర్ఫుల్లే, అంటే దాని హెచ్పి ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే. ఎందుకో నాకు వర్టెక్స్ ఎక్కువ బాగుంటుంది అని నా ఒపీనియన్. ఏది కొన్నా మంచిదే. నాకు తెలిసి ఎక్కువ ఇక్కడ నోమాడ్ కొనడానికి ట్రై చేయండి, నోమాడ్. హెమ్లాక్ విషయానికి వస్తే హెమ్లాక్ అయితే మన క్రెడిట్స్ ఉంటుంది, కొనుక్కోండి. క్రెడిట్స్ కాబట్టి ఖచ్చితంగా కొనాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. సాలిస్ అయితే బాగుంటుంది, బట్ ఇది ఇంకా రాలేదు. బెటర్ గార్డియన్ లాగే ఉంటుంది కొంచెం, అంటే ఎబిలిటీ గార్డియన్ కాదు కానీ కొంచెం సిమిలర్ ఉంటుంది అదనమాట. సాలిస్ కూడా బాగానే ఉంటుంది, కానీ హెమ్లాక్ను కొనేసుకోండి, ఇంకా సాలిస్ ఎందుకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ టైర్లో అయితే ఇంటే. ఇంకా టైర్ 9 దీంట్లో అయితే ఏం మెక్స్ ఉన్నాయో చూసుకోండి, స్లోగా స్క్రోల్ చేస్తా. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియో అయితే వెపన్స్ గురించి వస్తుంది. స్క్రోల్ చేసేసాను, ఇంకా అవ్వనమాట ఉంది. అవుట్లా, స్నీకర్, డెత్ నాట్, ఇంకా వాల్టీ అయితే దీంట్లో ఉన్న అటాకర్ మెక్స్. మిమీకర్ అయితే ఉన్న ఏకైక స్కౌట్ మెక్ అనమాట దీంట్లో, విత్ 32 ఎనర్జీ కెపాసిటీ. ట్యాంక్ మిక్స్ అయితే పారాసైట్ ఒకటి ఉంది, ఇంకా బ్లాక్ హార్న్, ఇంకా
డెత్ వాకర్ ఉంది ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ది. దీంట్లో అయితే ఈ 3 మిక్సే ఉంది. ఈ టైర్లో 9th టైర్లో జాగర్ నట్ అది కాదులే, ఇంకా సాల్వర్ ఒకటే ఉంది. అదే సపోర్టర్ మైక్లో సాల్వర్ ఒకటి ఉంది. మ్యాక్సిమం ఈ టైర్ని ఇంకా ఎవరు అన్లాక్ చేసి ఉండరు. చేసుంటే దాంట్లో నాకు తెలిసి సీకర్ బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి దాంట్లో. మ్యాక్సిమం పార్ట్ 2 కూడా త్వరగా అప్లోడ్ చేసేస్తాను వెపన్స్ గురించి. ఈ వీడియోకి కూడా ఇంతే. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసేసుకోండి. ఓకే, బాయ్ గాయ్స్.